హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఏం వర్కౌట్ చేయకపోయినా పర్లేదండి. ముందు మన డైజెషన్ సిస్టమ్ బాగుంటే గనక మన హెల్త్ అంతా బాగుంటుంది. మనం తిన్నది సరిగా అరిగితే చాలండి. సో దానికి సంబంధించి ఇది చాలా చాలా మంచి వీడియో. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా మీతో షేర్ చేద్దామని. నేనైతే 60 kgs అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నానండి. నేను ఫుడ్ ఎక్కువ తింటున్నాను. రైస్ కూడా నేను ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం అన్నము, రాత్రి కూడా అన్నమే అండి. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యను. నేను అది ఆపేసి ఆల్మోస్ట్ 3-4 years అవుతుంది. అప్పటి నుంచి ఇలానే తింటున్నాను. అయినా కానీ వెయిట్ పుట్టాను అవ్వట్లేదు. దానికి రీజను ఇదన్నమాట. 1 month నుంచి నేను మంచిగా ఎక్కువ తింటున్నాను. ఫెస్టివల్ సీజన్ కదండి, స్వీట్స్ కూడా తినేస్తున్నాను. కాఫీ, టీ తాగుతున్నాను. నిద్ర సరిగా ఉండట్లేదు. మాకు క్యారల్స్ అలా అని ఉంటుంది డిసెంబర్ మంత్ అంతా. అండ్ ఇంకా ప్రేయర్స్ అని ఉంటాయి. సో సరిగా నిద్ర లేదు. అయినా కానీ మంచి వెయిట్ మెయింటైన్ చేస్తున్నానంటే ఈ రెమెడీ రీజన్ అని చెప్తాను. సో ఇప్పుడైతే నేను జీన్స్ కూడా వేసుకుంటున్నానండి. సో ఈ టాప్ వచ్చి ఎల్ సైజు, బట్ నాకు సెట్ అయిపోయింది అన్నమాట. నేను XXL నుంచి 3XL నుంచి XXL, XL, Lకి వచ్చాను. సో చాలా బాగుంటుంది. ఇంకా మంచి మంచి రెమెడీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏంటి ఈ రెమెడీ ఎలా ఉంటుంది అని చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా జాస్ వరల్డ్ తెలుగు ఛానల్కి వాచ్ చేస్తుంటే గనక, నా పేరు జయ అండి. మేము నెల్లూరులో ఉంటాం. మన ఛానల్లో మీరు స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. ఖచ్చితంగా నా వీడియోస్ మీకైతే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీకోసం నాకు అది యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఏంటి వీడియో ఎలా ఉండబోతుంది, ఎలా తాగాలి, ఏంటి అనేది చూసేద్దాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో దట్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇందులో వామ్ అండి. చిన్న ప్యాకెట్. మాకు దగ్గరలో సూపర్ మార్కెట్ ఒకటి ఉంది, అది ఎక్స్ట్రా మార్ట్. ఆ మార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తెచ్చుకోండి. 3 ఉన్నాయండి ఫుల్గా ఇంగ్రీడియంట్స్. ఈక్వల్ క్వాంటిటీలో తెచ్చుకోండి. మనము అన్నం తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఎలాగైనా ఈ డ్రింక్ తాగొచ్చు. చాలా న్యాచురల్, చాలా ఎఫెక్టివ్ కూడా. మీరందరూ కూడా తాగాక ఖచ్చితంగా నాకు వెయిట్ లాస్ నా సిరీస్ చేసినప్పుడు ఎన్ని మెసేజెస్ అయితే వచ్చాయో, నేను అంతే పాజిటివ్ అండ్ అంత రెస్పాన్స్ ఏమంటారు మీ నుంచి నేను పొందుతానని నేను అనుకుంటున్నాను. నాకు హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఆ వీడియోస్కి. అలాగన్నమాట ఈ వీడియో కూడా చాలా మంచిది, ది బెస్ట్ రెమెడీ. ఇంకా మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసుంటారు. ఇవి 3 చాలా మంచిది. నేను ఎన్నో వీడియోస్ రెఫర్ చేసి, ఇంకా నాకు తెలిసిన డాక్టర్స్ని సజెషన్ అడిగి ఇది దేనికి అది దేనికి అని నేను వాళ్ళందరినీ అడిగి చేస్తున్న వీడియో అండి ఇది. ఇలా కొంచెం మాడగొట్టుకోవద్దు, బట్ కొంచెం లైట్గా చేంజ్ అయితే చాలు. సిమ్లో పెట్టుకొని అన్నీ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఇది 49 అండి. అన్నీ కూడా 100 grams. ఇది జీలకర్ర అండి. మనందరికీ ఇంట్లో కూడా ఉంటుంది కదా. జీలకర్ర 100 grams, వాము 100 grams తీసుకున్నాము. ఇప్పటి వరకు మంచిగా ప్యాన్ పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుని చేత్తో కూడా మనం ఫ్రై చేసేంతలాగా సిమ్లో పెట్టుకుని చెయ్యాలి. మరి హీట్ అయిన తర్వాత ఫస్ట్ దానికైతే ఓకే, సెకండ్ దానికి కొంచెం వేడిగా ఉంటుంది అనమాట. సో చూసుకోండి, పట్టుకోవద్దు. ఓకేనా? ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం లైట్గా చేంజ్ అయితే సరిపోతుందండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలాగొస్తే సరిపోతుందండి. నేను ఇది ఒక దాంట్లో వేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని మీరు ఆరబెట్టుకోండి. నా దగ్గర చాట్ లాంటిది ఈ చాట్ ఉంది, దాంట్లో వేసుకుంటున్నాను. ఇందులో అయితే మనకి హీట్ అది బాగా తీసేసుకుంటుంది ఆ చాట్ అనేది. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి సోంపు అండి. 3 ingredients చెప్పాను. ఇది కూడా 100 grams తీసుకున్నాను. కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను, 28 rupees ఉంటుంది. ఈ సోంపు మనము పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు అరుగుదల పొందడానికి వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. మనము ఫస్ట్ మన డైజెషన్ సిస్టమ్ బాగుంటే
మనం వెయిట్ ఎక్కువ పుట్టాన్ అవ్వమండి. ఎస్పెషల్లీ లేడీస్, అది కూడా పెళ్ళైన లేడీస్, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పలేము అసలు. అవి వర్ణనాతీతం అంటాం కదా, అలాగా మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫుడ్ ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది, పిల్లలతోని స్ట్రెస్డ్గా ఉంటాము, వర్క్ చేసే వాళ్ళైతే ఇంకా ఎక్కువ. ఇలా చాలా అయితే మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఏది ఎన్నైనా కానీ మనకు కూడా ఒక లైఫ్ స్టైల్ ఉండాలి, మనం కూడా ఇంత సన్నగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని మనందరికీ కూడా ఉంటుంది. ఏమంటారు? మీకు కూడా అలానే ఉందా? ప్లీజ్ అయితే లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగాక మీరైతే చేంజెస్ని అయితే కన్ఫామ్గా చూస్తారు. డ్రింక్ స్టార్ట్ చేసే ముందు మీ వెయిట్ కొలుచుకోండి, ఇంకా బాడీ పార్ట్స్ కూడా ఎంత మెజర్మెంట్స్ అనేది కూడా తీసుకోండి, ఓకేనా? సో దట్ మీకు తెలుస్తుంది అన్నమాట. ఒక అంటే ప్రతిరోజు వెయిట్ తగ్గానా అని చూసుకోకూడదండి. ఒక వారానికి లేదా 10 రోజులకు ఒకసారి చూసుకోవాలి. ఇది మంచిగా కాసేపట్లా వదిలేసామంటే, ఈ చాట్ ఉంటే కనుక ఈజీ వర్క్ అండి. తొందరగా ఇది పీల్ చేసుకొని హీట్ అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. సో దీంట్లో కాసేపట్లా నేను వదిలేసాను, మంచిగా ఆరిపోయిందండి. మనము రోట్లో వేసి దంచుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. బట్ ఇప్పట్లో రోట్లో వేసి దంచేంత ఎవ్వరికీ ఉండట్లేదు కాబట్టి మనం మిక్సీ పట్టేస్తాము. మరి అంత స్మూత్ ఫైన్ పేస్ట్లా అయితే ఉండక్కర్లేదండి. జస్ట్ మనకి ఇలాగా కొంచెం బరకగా ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఈ మామూలుగా అన్నీ మనం తినేవే అండి, పంట కింద వేసుకుని నమిలేస్తే సరిపోతుంది. ఏం మనము వేరే ప్రాసెస్ కూడా ఏం చేయక్కర్లేదు. ఇలాగా మనం దీన్ని ఒక 2-3 క్రష్ ఉంటుంది కదా, ఆ క్రష్ దానికి పెడితే సరిపోతుంది. ఇలా గాజు సీసా అయితే మంచిదండి, ఎప్పుడో కొనిపెట్టాను ఇవి నేను. ఇప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ గాజు సీసాలోకి మంచిగా మీరు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి దాంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఇలా కొంచెం బరకగా ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట. జస్ట్ ఒక 2-3 క్రష్లు ఇచ్చామంటే ఇలా అయిపోతుంది. సో దీన్ని ఈ కలర్ కూడా ఇలా ఉండాలండి, మరి డార్క్ కలర్ అంటే నల్లగా అయితే అయిపోకూడదు ఏవి కూడా. మూడితో పోలిస్తే వాము మనకి చాలా తొందరగా హీట్ అవుతుంది, అందుకని ఫస్ట్ సిమ్లో ఉన్నప్పుడు దాన్ని వేసుకుంటే మంచిది. అందుకే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వాము చూపించాను మీకు నేను. వాము మనము చాలా పిండి వంటలలో కూడా మనము పిండి వంటలు చేసేప్పుడు కూడా వాము చాలా మురుకులు, అవే చక్రాలు, జంతికలు అంటారు కదా, వాటిలో కూడా వేస్తూ ఉంటారు అరుగుదల కోసమని. మన డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనకి అన్నీ కూడా మంచిగా అవుతాయండి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ డ్రింక్ ద్వారా ఉంటుంది. దీనిలో చల్లారాక స్టోర్ చేసుకోండి, దేంట్లో అయినా కానీ. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇది ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇది మార్నింగ్కి నేను 2 ప్రాసెస్ చూపిస్తాను. మార్నింగ్కి జస్ట్ డైరెక్ట్ వేడి నీళ్ళల్లో పౌడర్ వేసేస్తున్నాను. ఇది కొంచెం కషాయం లాగా బాగా హాఫ్ అయిన దాకా కొంచెం మరిగించుకోండి. కొంచెం బాగా తెల్లొచ్చిన తర్వాత వడపోసుకోండి, లేకపోతే పర్లేదు తాగేయచ్చు, మీకు ఓకే అనుకుంటే. తాగలేనోళ్ళు 1 స్పూను మనము హనీ యాడ్ చేసుకొని తాగొచ్చండి. నేనైతే వడపోయలేదు, ఇట్లాగే తాగేస్తున్నాము. నేను నా హస్బెండ్ 2 స్పూన్స్ వేసాను కదా, మీరు గమనించే ఉంటారు. నాకొకటి, నా హస్బెండ్కి ఒకటి అన్నమాట. ఇలాగైతే చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇలా కాదు అనుకుంటే కనుక ఇంకొక దాంట్లో ఒక బౌల్ తీసుకొని, క్లీన్గా ఉన్న బౌల్ తీసుకొని, అందులో మనము ఈ 2 స్పూన్స్ ఇది యాడ్ చేసేసుకొని, దాంట్లో సరిపడా 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మనము మంచిగా, అది కూడా మార్నింగ్కి, ఇది నేను నైట్ చేస్తున్నానండి. మీరు నైట్ చేస్తే అది ఎక్కువ పోషకాలు అందులో ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. అది చాలా బాగుంటుంది. డైరెక్ట్ తీసుకోవచ్చు లేదా హీట్ చేసి కూడా తీసుకోవచ్చు. కషాయం లాగా ఎలా తీసుకున్నా ఓకే. అందులో ఉన్నవేమి కూడా లూజ్ అవ్వం, మనము ఉన్నవన్నీ కూడా మనం తాగొచ్చు అనమాట. ఇది డైజెషన్స్కి బాగా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్కి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగ వాటర్ వేసి పక్కన పెట్టేసి మార్నింగ్ కొంచెం వేడి చేసుకుని కషాయంలో తాగుతున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా 2 విధాలుగా కూడా తాగొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, బెస్ట్ బెనిఫిట్స్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వాడండి. ఒక 1 month లో మంచి రిజల్ట్ చూస్తారు. ఎక్కువ 94, 87 పైన 80 పైన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 1 week లో ఆల్మోస్ట్ 2-3 kgs తగ్గిపోతారండి. మీరు ఫుడ్ తగ్గించుకునే అవసరం లేదు, వర్కౌట్ చేయక్కర్లేదు, ఓన్లీ ఈ డ్రింక్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీట్ అవుతాను. బాయ్ బాయ్, నమస్తే.